దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి మరి దేవుని నామానికే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. ఆయనే మనకు రాజు, రక్షకుడు, కాపరి, ఇమ్మానుయేలైన దేవుడైనందుకు స్తోత్రం చెల్లిస్తూ మరి సాయంకాల సమయంలో కూడి వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైప్ ఆరాధనను ప్రారంభించుకుందాం. నేను ప్రార్థిస్తాను, సుజాతక్క పాట పాడుతుంది. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా నాయన, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. అయ్యా మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ప్రభువా అయినా అబ్రహాం, ఈసాకు, యాకోబుల దేవుడా, నమ్మదగిన దేవుడా, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయినా ప్రభువా మేము భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నామని ప్రభువా మీ యొక్క మాటలకు మీరు చెప్పిన మాటలను బట్టి సూచనలు జరుగుతున్నాయి ప్రభువా. నాయన మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలా, అనేకులను సిద్ధపరచాలా ప్రభువా. ఈ లోకం తట్టు మేము తిరగకుండానట్లు నాయన నీ వాక్యాన్ని ప్రభువా మీ యొక్క ఆజ్ఞకు మేము లోబడి నిన్ను గణపరిచే వారిగా ఉండాలా తండ్రి. అతి ధన్యత మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రభువా. మీ కృప, మీ యొక్క సన్నిధి మాకు దయచేయండి ప్రభువా. అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా మేము ఉండాలి తండ్రి. మా తండ్రి పాటల ద్వారా మహిమపడండి, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకోవాలి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, సూచక క్రియలు జరిగించిన దేవుడు అని నమ్ముతూ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అక్క ప్రైజ్ లాడక. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన మహిమను కొనియాడుతూ ఒక పాట పాడుకుందాము. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవనెత్తిన నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యతనంతయో శ్రవ్యంబుగాయి భువియందునా. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువై ఉండదు. ఆహా ఏ మందు నీ విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యతన్నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్.
చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి, చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి, దేవా తోడై నడిపించితి విని కృపన్ వివరించేదన్ని విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్, నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి, నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి, నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వెలసి నిలచినవి, ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్, పర్వతములు పారిపోయినను ఉర్విలో మార్పు కలిగినను, పర్వతంబులు పారిపోయినను ఉర్విలో మార్పు కలిగినను, తరుణములు విరోధముగా పైలేచిన స్మరించేదన్ని విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్, అన్ని కాలంబులందు కీర్తించేదన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మరి దేవుడు మనుషుల్ని ఎంతగానో ప్రేమించి ఆయన తన స్వహస్తాల ద్వారా నిర్మించి ఆయన రూపములో ఆయన పోలిక చొప్పున దేవుడు మనుషుణ్ణి నిర్మించుకున్నాడు. మరి మనుషుడు ఆ విధంగా దేవుని చేత తయారు చేయబడ్డాడు. ఎందుకంటే మొదట సృష్టి ఆరంభంలో మరి ఈ విధంగా దేవుడు మనిషిని తయారు చేయడము మొదలు పెట్టాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూసుకుందాం. ప్రార్థించుకొని, స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నాయన సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభు. నాయన ప్రభువా, మరి మీరు ఆరంభము నుంచి చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువా మేము మర్చిపోతున్నాం, కానీ మీరు జ్ఞాపకం ఇస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మర్చిపోయినాయన్ని ప్రభువా మేము నెమరు వేసుకొని అయా నీ కార్యాలను మా హృదయాల్లో భద్రపరచుకుంటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ మరి ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నరుణ్ణి తన ఊపిరితో చేసెను అంటున్నాడు. దేవుడు అంట నరుణ్ణి తన ఊపిరితో చేసిందంట. అయితే ఆయన ఊపిరిలో అంత శక్తి అంత బలము దాగి ఉన్నది. అందుకని దేవుడు నరుణ్ణి తన ఊపిరితో చేసెను అని ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు. అయితే మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను సువార్తలో మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మొదట ఆదాము దేవుణ్ణి తన ఊపిరి చేత రక్షించాడు, ఆయన తయారు చేశాడు. తర్వాత కొత్త నిబంధనలో మరి దేవుడు మనుషుణ్ణి యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతున్న అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము అయితే నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలనని రాయబడి ఉన్నది. అయితే
ఇక్కడ మరి దేవుడు తన స్వరక్తం ఇచ్చి నరుణ్ణి తన రక్తంతో రక్షించిండంట. ఇక్కడ యోహాను సువార్తలో మరి కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే దేవుడు నరుని తన రక్తంతో రక్షించిండంట. మనము పాపములు శాపములు మనము చేసిన అపరాధముల చేత మనము సచిన వారమై ఉండగా దేవుడు ఆయన తన రక్తమునిచ్చి రక్షించిండు అని రాయబడ్డది. అయితే మరి మొదట నరుణ్ణి ఆయన ఊపిరితో చేసిండు. మరి దేవుడు నరుణ్ణి తన రక్తంతో రక్షించిండు. అయితే దేవుడు నరునికిచ్చిన మొదటి ఆజ్ఞ ఏమిటంటే ఆదికాండం 2:17లో ఆదికాండం 2:17లో దేవుడు నరునికిచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటంటే నీవు తినకూడదు అని చెప్పాడు. నువ్వు తినకూడదు అన్నదాన్ని నరుడు తింటున్నాడు. నువ్వు తినకూడదు అన్నప్పుడు నరుడు అది తిన్నాడు. కాబట్టి మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినట్లుగా ఇక్కడ మనము గ్రహిస్తాము. ఎందుకంటే మరి ఆదికాండంలో అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు తినకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆదికాండం 2:17లో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించుడు. కానీ ఆయన ఆజ్ఞను ఎవరును ఇప్పటి వరకు కూడా పాటించేవారు లేరు. ఇది ఆది నుండి మరి ఈ యొక్క అంత్యదినములలో ఉన్న ఈ రోజుల వరకు కూడా మనుషుడు ఆ దేవునికి మాటకు లోబడేవాడిగా లేడు. అందుకనే దేవుడంట నరునికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఇది. అక్కడనే తప్పిపోయాడు మనుషుడు. అందుకని నీవు తినకూడదు అని ఆయన చెప్పిన మాటను ఆయన తిరస్కరించేసిండు. ఎందుకంటే సాకులు ఒకరి మీద ఒకరు చెప్పుకొని నాకు ఈమె తెచ్చిచ్చింది కాబట్టి తిన్నా అంటే అవనేమో నాకు సర్పము తినమని చెప్పింది అని ఈ విధంగా ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకొనుచు ఆ దేవుని విషయంలో తప్పించుకుందామని చూసిరు. కానీ అది దేవుడు మరి హృదయ రహస్యాలు దేవుడు కాబట్టి ఆయనకు తెలిసిపోయింది. అందుకనే మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞను వారు తిరస్కరించినట్టు చూస్తుంటున్నాం. అయితే దేవుడు నరునికి ఇచ్చిన చివరి ఆజ్ఞ కూడా ఉంది. ఇక్కడ దేవుడు నరునికి ఇచ్చిన చివరి ఆజ్ఞ అది ఇచ్చయించు వారు జీవజలమును పుచ్చుకొనవచ్చును అంటుండు. అంతే ప్రకటన గ్రంథం 22లో అయితే ఇచ్చయించు వారు జీవజలమును పుచ్చుకొనవచ్చును అంటుండు. 22:17లో ఆ మాట మాట్లాడుతాడు. ఎందుకంటే అక్కడ మీరు తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చిండు. ఇక్కడ మీరు జీవజలము త్రాగవచ్చును అని ఇక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు. పుచ్చుకొనవచ్చును అని ఆజ్ఞ ఇస్తున్నాడు. అయితే మూడవదిగా ఆదాము మరి ఏ విధంగా అంటే ఆదికాండము 2:7లో ఆదాము మంటితో చేయబడెను అని రాయబడ్డది. ఆదాము మంటితో చేయబడ్డాడు. ఆదికాండము 2:7లో అవ్వ ఎముకతో చేయబడెను. ఇక్కడ 2 ఉన్నాయి. 2 ప్రాణాలు 2 జీవులే గాని ఎముకతో ఒకరిని చేసిండు దేవుడు. ఆదామును మంటితో చేయబడెను అని రాయబడ్డది. అది ఆ విధంగా మరి అవ్వ ఎముకతో చేయబడ్డదంట. దాని విషయం ఈ సృష్టి ఆరంభములో ఈ విధంగా వస్తూ జరుగుతుంది. అయితే మొదట మరి ఇతడు ఆ యొక్క శోధనలో పడిపోయిన విధానము ఆదాము ఆ యొక్క సర్పము చేసిన కుయుక్తి చేత అవ్వ ఆదాము శోధింపబడ్డట్లు మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం గ్రహించాల. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో మొదటి ఆదామంట ఒక తోటలో శోధింపబడెను అని రాయబడ్డది. చూడండి, మొదటి ఆదామంట ఒక తోటలో శోధింపబడెను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము కుయుక్తి గలదయ్యును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. చూడండి, ఈ విధంగా మరి మోసపరుస్తూ ఉన్నది. అక్కడ మోసం అనేది వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. కాబట్టి అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనను. ఆ విధంగా మరి శోధింపబడ్డారు వాళ్ళు. ఇక్కడ మొదటి ఆదాము ఒక తోటలో శోధింపబడెను అని రాయబడ్డది. అయితే రెండో ఆదాము గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి ఈ విధంగా రాయబడి ఉన్నది 1 నుంచి 11 వరకు. అయితే రెండవ ఆదాము క్రీస్తు అని ఒక అరణ్యములో శోధింపబడెను. అంటే ఆయన అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు
ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడను. ఆయన మొదటి ఆదాము ఆ యొక్క తోటలో శోధింపబడ్డాడు. కానీ ఈ యొక్క కడపటి ఆదాము, రెండో ఆదాము ఆయన అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడను. అయితే ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అప్పుడు వచ్చి శోధిస్తున్నాడు. ఎవరు? సాతాను. అందుకనే మనము ఇక్కడ ఇద్దరి విధానాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది ఆత్మీయ సత్యము, ఇది ఆయన సహస్తాలతో చేసిన ఈ యొక్క విధానాన్ని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు మొదటి ఆదామును కలగజేసింది ఆయన స్వరూపంలోనే, మరి ఆయన మహిమతో ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన మట్టితోటి ఆదామును చేసినట్లు ఇక్కడ మనం గ్రహిస్తాం. అందుకనే మరి రెండవ ఆదాము కూడా ఒక అరణ్యంలో శోధింపబడను అని రాయబడ్డది. అయితే మరి పాత నిబంధన విషయంలో కూడా మరి మొదటి ప్రశ్న మరి ఏమంటున్నాడంటే ఆదికాండము 3వ అధ్యాయములో మరి ఈ విధంగా రాయబడ్డది. 9వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్తున్నాను అంటుంది. చూడండి, మరి పాత నిబంధనలో మొదటి ప్రశ్న నీవు ఎక్కడున్నావు అంటుండు. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో పాత నిబంధన గ్రంథంలోని నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. ఎవరిని? ఆదామును నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. అంటే మరి దేవుడు అడిగిన ప్రశ్న నువ్వు ఎక్కడున్నావు అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఒక దిగంబరిగా ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. కాబట్టి ఆయన అక్కడ ఆయన దాచుకున్నట్లు, పొదల చాటున ఆయన దాగుకున్నట్టు మనము గ్రహిస్తాం. అయితే కొత్త నిబంధనలో మొదటి ప్రశ్న ఏమైనా ఉందంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. ఏంటంటే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇక్కడ వీళ్ళు ఈ యొక్క కొత్త నిబంధనలో ఏమడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడుగుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? పాత నిబంధనలో ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. కొత్త నిబంధనలో మొదటి ప్రశ్న ఏంటంటే ఆయన ఎక్కడున్నాడు? యేసు ప్రభు వారు. అంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చూడండి, ఆ జ్ఞానులు వారు దేవుని తెలుసుకొని ఆయన నక్షత్రాన్ని చూడడానికి, ఆయనను పూజించడానికి వస్తున్నామని మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే మరి దేవుడు ఈ విధంగా కొన్ని మాటలు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఈ విధంగా మాట్లాడుతూ నువ్వు ఎక్కడ అని ఆదామును అడుగుతున్నాడు. కొత్త నిబంధనలో ఆయన ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు అడుగుతున్నారు. అలాగే మరి ఈ విధంగా మనము గ్రహించాల. దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మొదటి వాడు, కడపటి వాడుగా ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము ఈ విధంగా ఉంది. ఎందుకంటే ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనంలో ఆదికాండము ముండ్లు మనుషులకు శాపము అని రాయబడి ఉన్నది. ముండ్లు అంట మనుషులకు శాపము, అది ముండ్ల తుప్పలను. అందుకంటే ఆదాము ద్వారా చెప్పింపబడిన ఈ నేలలో దేవుడు మొలిపించింది ఏందంటే అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట నీవు తిందువు. ఎందుకంటే ఆ విధంగా ఆ పాపం అనే యొక్క ఊబిలోకి ఆదాము కూరుకొని పోయినప్పుడు ఇచ్చిన ఆ యొక్క శపితమైన మాటలు. అందుకనే ముండ్ల గురించి మాట్లాడుతున్నాడు. అది ముండ్ల తుప్పలను, భూమి ముండ్ల తుప్పలను, గచ్చు పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు అంటుడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చూడండి, ఎందుకంటే దేవుడు మరి ఏదైనా చేయుటకు సమర్థుడు కాబట్టి మరి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మరి ఈ ముందు పొదలు మరి ఒక శాపానికి సాదృశ్యంగా ఉన్నాయట. ముండ్లు మరి క్రీస్తుకు కిరీటముగా అల్లి పెట్టారు. చూడండి, ఇక్కడ 2 రకాలుగా శాపగ్రస్తమైనది క్రీస్తును కూడా అక్కడ ఆది నుంచి ఉన్న యొక్క పాపము క్రీస్తు తలకు చుట్టుకున్నట్లు మనం గమనిస్తాం. ఎందుకంటే ఆ రోజు ఆ ముండ్ల తుప్పలు మరి క్రీస్తుకు సిలువ వేయబడేటప్పుడు ఆయన ముండ్ల కిరీటము పెట్టారు. గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆయనకు ముండ్ల కిరీటాన్ని అల్లి పెట్టినట్లు చూస్తున్నాం. మత్తయి సువార్త 27:9 చూడండి,
ఎందుకంటే ఒక నాణ్యాల గురించి అతడు ఆయనను అమ్మివేసినట్లు మనం గ్రహించగలము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 9వ వచనంలో మరి ఈ విధంగా రాయబడ్డది. ఏమనంటే అప్పుడు అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకొని ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఆయనకు చాలా సంవత్సరాలు తేడా. ఎందుకంటే ఆయన ప్రవచించిన మాటను ఇక్కడ దేవుడు ఈ లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అందుకనే ఆయనంట అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇజ్రాయేలీయుల్లో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరను అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆ క్రయధనము ద్వారా మరి పాపము ఈ విధంగానే ఆయనకు ఇంకా కూడా ముళ్ళ కిరీటాన్ని ధరించిన ఆ ప్రభువును ఇంకా పాపము వదలటం లేదు. కాబట్టి మరి ఆ విధంగా ఆయన మరి ఆ క్రయధనముగా మరి వాటిని స్వీకరించారు, ఆయనను అమ్మేశారు యేసు ప్రభు వారిని. అందుకనే మరి దేవుడు కొన్ని విషయాలు పాత నిబంధన కొత్త నిబంధన చాలా దగ్గరి సంబంధం ఉంటది కాబట్టి మనం గ్రహించుకోవాలి. అందుకని మరి దేవుడు ఇంకొక విషయంలో మరి ఆది కాండంలో ఈ విధంగా మాట్లాడుతుంటారు. 4:4 ఆది కాండము 4వ అధ్యాయం చూడండి. పాపము అంటే ఆ దేవుని మాట వినకపోతే అనేకులకు అది శాపముగా మారుతుంది. అందుకనే 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే ఇక్కడ హృదయపూర్వకమైన అర్పణ, హృదయపూర్వకమైన ఆ యొక్క ఆయన అర్పణను అర్పించాడు కాబట్టి దేవుడు వాటిని లక్ష్య పెట్టాడని మనం ఇక్కడ గ్రహిస్తాం. అయితే కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అంట. ఎందుకంటే ఆయన స్వభావము మరి మాట వినేవారిగా లేదు, ఆయన హృదయ స్థితి కరెక్ట్ గా లేదని దేవుడు గ్రహించారు. అందుకని కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. అందుకని మరి దేవుడు ఇలాంటి కొన్ని విషయాలు మరి ఆయన లేకుండా ఈ యొక్క కోపాలు తాపాలు అనేటివి ఉండవు. కాకపోతే ఏంటంటే మనుష్యుడు దేవుని మాట విననందుకు మరి ఆ విధంగా మరి అతని తమ్మిని కూడా చంపినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అందుకంటే ఈ అర్పణలు మన హృదయపూర్వకముగా మనము చేసే ప్రార్థనలు ఆయనకు హృదయపూర్వకముగా చేస్తే ఆయన మరి అంగీకరిస్తాడని మనం గ్రహించాలి. అదే ఆ క్రీస్తు తన చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటుండ ఆయన. అయితే ఈయన గొర్రెలకు మంచి కాపరిని అంటుండు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటున్నాడు. మరి ఇక్కడ ఏబేలు గొర్రెలు ఏబేలు కొరకు చనిపోయాను అని రాయబడ్డది. ఎందుకంటే అవును ఆయన అర్పణ కొరకు ఆ గొర్రెలు చనిపోయినాయి, కానీ ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించండు. ఎందుకంటే చనిపోయిన విధానముగా అతడు ప్రార్థించిండు అన్నట్టు. ఆయన అర్పణ మొత్తము చనిపోయిన వానిగా ప్రార్థించిండు. ఎందుకంటే ప్రభువా నాకు ఏం అవసరం లేదు, నువ్వు మాత్రమే కావాలనే సమర్పణతోటి అతడు ప్రార్థించిండు. కాబట్టి ఆయన అర్పణ ఆయన దేవుడు అంగీకరించిండు. అందుకనే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు తన గొర్రెలకు కొరకు చనిపోయాను అని రాయబడ్డది. ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అవునండి, ఇప్పుడు మనము ఎక్కడ సేవ చేసినా ఎవరైనా కూడా భావ్యంగా కనిపిస్తుండొచ్చు, మేము కాపరులము, మేము సేవకులము, మేము సేవకురాన్లము అని చెప్పుకుంటుండొచ్చు. కానీ అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పించుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ ఇలబడి క్రీస్తును కొరకు మరి సాక్షిగా ఉండేవారు ఎవరు లేరు. ఎందుకంటే అతి విశ్వాసము ఎవరిని కూడా మరి రక్షించదు. ఎందుకంటే దేవుడు మరి నమ్మదగిన వాడు కాకపోడు. ఎందుకంటే మనలో అవిశ్వాసం పెట్టుకొని మీదికి మనుషులను నమ్మించడానికి ప్రయత్నించడం చేయకూడదు. ఎందుకంటే దేవుణ్ణి అన్నాడు, మీరు అవునంటే అవును, కాదంటే కాదు, ఉంటే ఇక్కడ ఉండండి, వెచ్చగానైనా ఉంటే చల్లగానైనా ఉండండి, అంతేగాని మీరు నులివెచ్చగా ఉండకూడదు అన్నట్టుగా మరి
చెప్తూ ఉన్నాడు. అందుకనే నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అంటుడు. అందుకని ఇక్కడ మళ్ళీ కింద 12వ వచనంలో అదే మాట మాట్లాడుతున్నాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును అంటున్నాడు. అదే మరి ఎందుకంటే ఇతడు జీతగాడు, ఎందుకంటే జీతానికి ఆశపడేవాడు కాబట్టి గొర్రెల మీద మమకారము లేక ఆ తోడేలు వచ్చినప్పుడంట అతడు విడిచిపెట్టి పారిపోతాడంట. వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును కదా. అందుకనే మరి దేవుడు అందుకని ఆయన ప్రాణము పెడతాడంట. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతానంటున్నాడు. మరి కనీసం మనం ఒక ఆత్మను రక్షించడానికి, ఒక సువార్త ప్రకటించడానికి కూడా ముందుకెళ్ళలేని స్థితిలో మనుషులు ఉన్నారని గ్రహించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈయన మంచి కాపరిగా ఉన్నాడు. అయితే మరి ఇక్కడ మనము గ్రహిస్తే చాలా వరకు లూకా సువార్త ఒక విషయంలో ఏం చెప్తున్నాడు, ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే ఆ మోషేతో కొన్ని మాటలు చెప్తూ ఉన్నది. ధర్మశాస్త్రం నీ జోళ్ళు తీయమని చెప్పుచున్నది. ఎందుకంటే ఆ మండుతున్న పొద యొద్ద నువ్వు ఇది పరిశుద్ధమైన స్థలము కాబట్టి నీ జోళ్లను తీయమని చెప్పుచున్నది, నీ చెప్పులు విడువము, ఇది పరిశుద్ధ స్థలం అని మోషేతోటి మండుచున్న పొదల నుంచి వచ్చిన స్వరాన్ని మోషే విన్నాడు. అయితే నీ జోళ్ళు విడువమని చెప్తున్నది. కానీ ఈ కొత్త నిబంధనలో ఏం చెప్తుందంటే కృప లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అతని కాళ్లకు జోళ్ళు తొడిగించుమని చెప్పుచున్నది. చూడండి, మరి అక్కడనేమో ఇది పరిశుద్ధమైన స్థలము, మోషే నీ పాదరక్షములు విడువుము అని చెప్పుచున్నది. అతని కాళ్లకు ఈ కొత్త నిబంధన పుస్తకంలో ఈ విధంగా చెప్తా ఉన్నాను, అతని కాళ్లకు జోళ్ళు తొడిగించుమని చెప్పుచున్నది. అవును, ఎందుకంటే అప్పుడు ఆ కుమారుడు అతన్ని తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కాననను. చూడండి, ఇక్కడ పశ్చాత్తాపం అనే ప్రార్థన, మరి మనుషుడు అతను కుమారుడైనను ఈ లోకంలో ఎవరైనాను మరి ఆ విధంగా ప్రార్థిస్తే తండ్రి అంగీకరిస్తాడు. తండ్రి ఎంత దూరం పోయినా, దూరదేశము కుమారుడు పోయినా కూడా అతనిని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు, నా కుమారుడు ఖచ్చితంగా తిరిగి వస్తాడని. అందుకని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను అనెను. అందుకు ఆ విధంగా అయితే తండ్రి ఏమంటున్నాడు, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుము అంటున్నాడు. అందుకనే ఇక్కడ మోషేతోటి నీ పాదరక్షములు విడువుము అని మోషేతోటి మండుతున్న పొద యొద్ద ఇది పరిశుద్ధ స్థలం కాబట్టి నువ్వు చెప్పులు విడువు అని అక్కడ పాత నిబంధనలు చెప్తున్నాడు. కృపాకాలములో అతన్ని కాళ్లకు జోళ్ళు తొడిగించుమని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. అందుకనే మనము సమాధానమని జోళ్ళు ధరించుకునే వారిగా ఉండాలా. అందుకనే కొన్ని విషయాల్లో జరిగినవి మనము గ్రహించాలి. ఎందుకంటే ఇవి జరిగినాయి కానీ అవి మర్చిపోయి మరుగుపడుతున్నాయి. ఎవరు ఈ బోధలు మనకు చెప్పేవారు లేరు, చెప్పడం లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనం బైబిల్ తిరిగేసినప్పుడు చూడడమే కానీ అంతకంటే మనము ఇవన్నీ క్లారిటీగా చదువుకునేంత ఓపిక మనుషుల్లో లేకపోతుంది. అందుకని మనం గ్రహించవలసింది ఏంటంటే ఆ మండుచున్న పొద విషయంలో, మరి మండుచున్న పొద ఆయన ఒక దేవుని యొక్క ఆవేదన. ఎందుకంటే ఐగుప్తులు వాళ్ళు మొరపెడుతున్న ఆ మంటల ప్రార్థనలు దేవునికి వినిపిస్తూ ఉన్నాయి. అందుకనే దేవుడు మరి మోషేను ఎన్నుకున్నట్లు గ్రహిస్తాం. చూడండి, పాత నిబంధనలో మొదటి అద్భుతం ఒకటి ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో మరి నిర్గమకాండము 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. నిర్గమకాండము, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. ఏ విధంగా అంటే అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా నీళ్ళన్నీ రక్తముగా మార్చబడిన. చూడండి, ఇక్కడ కొన్ని వ్యత్యాసాలు మనకు ఒకదానికొకటి పొంతనగా ఉండేటి దేవుడు అప్పుడు జరిగింది మనకు ఇప్పుడు కూడా చూపిస్తున్నాడు. అందుకనే యెహోవా ఆజ్ఞాపించినట్లంట మోషే అహరోనులు చేసిరంట. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా
ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడిన. చూడండి, మరి ఏటి నీళ్లు రక్తముగా మార్చబడటం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే దేవునిలో ఆ యొక్క శక్తి ఉన్నది. అయితే 21వ వచనంలో ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తీయులు ఏటి నీళ్లు తాగలేకపోయేది, ఐగుప్తు దేశం మందంతటా రక్తము ఉండెను. చూడండి, అక్కడ రక్తము ఉందంట. ఇదేమో నీళ్లు ఇది ఏటి నీళ్లు మొత్తం రక్తముగా మారినాయి కాబట్టి ఈ విధంగా మరి మనము చూడొచ్చు. అయితే కొత్త నిబంధన విషయంలోకి వస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే ఈ విధంగా రాయబడి ఉన్నది. ఐగుప్తు దేశంలోనేమో నీళ్లను రక్తముగా మార్పించిండు దేవుడు. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి మొదటి అద్భుతము నీళ్లను ద్రాక్షారసముగా మార్చబడుట. ఏ విధంగా అంటే 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను అని రాయబడ్డది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అవును, ఆ వివాహానికి వాళ్ళు పిలువబడ్డారు, వాళ్ళు వెళ్ళారు అందరితో పాటు. అయితే అక్కడ యేసు తల్లి ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, అయితే ఈ యొక్క ఐగుప్తు దేశంలో నీళ్లను రక్తముగా మార్చిన ఆ రోజులలో ఇప్పుడు యేసు ప్రభు వారితో మరి ఆ శిష్యులతోటి తల్లి ఏమంటుందంటే ద్రాక్షారసం అయిపోయింది, యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా అప్పుడు అంటుండే యేసు ప్రభు. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా నువ్వు రాలేదనను. చూడండి, అందుకని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనను. అప్పుడు ఏమంటున్నాడంటే, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతిబాణలు అక్కడ ఉంచబడి ఉండెను. చూడండి, ఆ యొక్క పెళ్లిలో ఆ విధంగా చేయడము ఆచారముగా వాళ్ళు నిర్మించుకున్నారు. అందుకని ఆ యొక్క పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినట్లుగా ఇక్కడ గమనిస్తుంటున్నాం. మరి తల్లి పోయి, నాయన మరి ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని మరి యేసు ప్రభు వారు చెప్పాడు. అయితే యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్తూ ఉన్నాడు. తర్వాత వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అయితే అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. చూడండి, అక్కడ చేపలు చనిపోయి కంపులేసి ఐగుప్తు దేశములో నీళ్లను రక్తముగా మార్చిన ఆ దేవుడే ఈ నీళ్లని ఇక్కడ చక్కటి ద్రాక్షారసముగా మార్చిండు. ఎందుకంటే పాత నిబంధన కొత్త నిబంధనకు మరి ఆ విధంగా ఆయన వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిపించినట్ట. పెండ్లి కుమారుని పిలిపించి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పారు. చూడండి, ఆ యొక్క దేవుడు చేసిన అద్భుతము, నీళ్లను ద్రాక్షారసముగా మార్చిండు. మరి ఐగుప్తు దేశంలో నీళ్లను రక్తముగా మార్చిండు. ఆ విధంగా దేవుడు ఈ యొక్క పాత నిబంధన నుంచి ఒకదానికి ఒకటి లింకుగా దేవుడు తీసుకొస్తూనే ఉన్నాడు. అది ఎందుకంటే మనము విని మర్చిపోయేవారం, మనము చూసి గ్రహించలేని వారం. అందుకని దేవుడు మరలా ఒకరితోటి కాకపోతే ఒకరితోటి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. అది కూడా గ్రహించక పోతున్నాం. ఎందుకంటే ఆ విధంగా మనుషులు మరి వాళ్ళ హృదయాలను ట్యూన్ చేసుకొని, ఇది ఇంతే కదా రోజు వింటున్నాం కదా, ఇది కొత్తగా ఏముంది అని తుడుచుకొని పోయే విధానంలో మనుషులు బ్రతుకుతున్నారు. కానీ అది ఎప్పటికైనా మనుషునికి అది దేవునికి విరుద్ధమైన పని అని గ్రహించుకోవాలా. ఆయన చిత్తానికి లోబడే వారికి మాత్రమే ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఇందులో మనము జాగ్రత్తగా కలిగి ఉండాలా. అందుకనే దేవుడు ఆ యొక్క నీళ్లను ద్రాక్షారసముగా మార్చిందంట. అయితే ఇజ్రాయేలు ఒక మాట ఏంటంటే, ఐగుప్తు దేశంలో మరి ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే కొన్ని విషయాలలో ఇజ్రాయేలు విషయంలో, ఇజ్రాయేలు ఎర్ర సముద్రము దాటునప్పుడు మోషే ఊరకుండుడి అని చెప్తున్నాడు. ఊరకనే ఉండండి, ఊరకనే నిల్చొని చూడండి అంటాడు. ఎందుకంటే నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడంటే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడని, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను
ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అని మోషేనేమో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మాట్లాడుతూ ఉంటే ఈ ఐగుప్తు యొక్క ఇజ్రాయేలీయులందరూ అతన్ని చూస్తూ ఉన్నారు, అతని మాటను వింటూ ఉన్నారు. అయితే 15వ వచనంలో 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో మోషే చెప్తున్నాడు. అయితే అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలులతో చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మనం వినాల. సాగిపోండి, మీరు అనేకులకు సువార్త ప్రకటించండి అని ఆ మాట అప్పటి నుంచి మీరు సాగిపోండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అందుకని మోషేనేమో మీరు ఊరకనే నిలబడి చూడండి, దేవుడు యుద్ధం చేస్తాడని మోషే చెప్తే, దేవుడేమో మీరు సాగిపోండి అని చెప్తున్నాడు. మరి మనం గ్రహించాల. ఎందుకంటే దేవుడు మరి అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రజలను ఆయన కాపాడుకుంటాడు. నిర్గమకాండము 32వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట మాట్లాడుతుండు. అయితే ధర్మశాస్త్రము ప్రజలకు ఇయ్యబడినప్పుడు అంట, ఆ రోజులల్లా ధర్మశాస్త్రం మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడ్డదని గ్రహిస్తూ ఉన్నాం. అయితే ధర్మశాస్త్రము ప్రజలకు ఇవ్వబడినప్పుడు 3000 మంది చనిపోయారంట. ఆ రోజులలో 3000 మంది చనిపోయినట్లు మనము గమనిస్తూ ఉంటాం. నీ సేవకులైన అబ్రహాము, ఇసాకును, ఇజ్రాయేలును జ్ఞాపకము చేసుకును, నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరని వారితో చెప్పిన ఆ దేవుడు మరి ఈ విషయంలో ఏమంటున్నాడంటే, నిర్గమకాండము 32:1 మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దూడను ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తుల నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి. చూడండి, ఈ విధంగా మనుషులు ఈ విధంగా ఉన్నారు. కానీ మరి దేవుడు అన్యాయస్తుడు కాడు కాబట్టి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 28వ వచనంలో కూడా ఆయన మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనము గ్రహించే వారిగా ఉండాలా. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు కూలిరు అంటే, పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనను. చూడండి, ఈ విధంగా ఉన్నది. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనను. చూడండి, ఈ విధంగా మరి సెలవిస్తున్నాడు దేవుడు అని చెప్తున్నాడు. అయితే లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. చూడండి, మరి ధర్మశాస్త్రము చేతికి వచ్చినప్పుడు 3000 మంది చనిపోయినంట. 3000 మంది చనిపోయినట్లు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అదే విషయంలో మరి కృప, ధర్మశాస్త్రం విషయంలో మరి ఆయన మరి మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము విషయంలో వచ్చినప్పుడు 3000 మంది చనిపోయిరని రాయబడ్డది. అయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడేమో 3000 మంది చనిపోయిరు. ఇక్కడ కృపా సువార్త ప్రకటింపబడినప్పుడు 3000 మంది దేవిని కనుగొని నిత్య జీవమును పొందిరి. అందుకనే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. చూడండి, ఎందుకంటే దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగిన వాడు, మనకు చాలిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలను మాత్రమే మనం వాక్యంగా చెప్పుకోవాల్సిన. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలను చాలా మరి అందరూ మర్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాక్యము చదువుకొని దానిలో భావాన్ని గ్రహించలేని విధంలో ఉన్నారు. కాబట్టి మరి దేవుడు ఈ విధంగా మరి ఆయన చేసే అద్భుతాలను మనము కొనియాడాల. ఆయన చేసిన మేలులను మరి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎందుకంటే మొదట నుంచి ఆయన చేసుకొచ్చిన అద్భుతాలన్నీ
మరి ఈ విధంగా చెప్తూ వస్తున్నాడు దేవుడు, మనం గ్రహించే వారిగా ఉండాలి అని దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకనే మరి మనం గ్రహించేవారిగా ఉండాలా. ఈ మాటలు మరి ఆయన చెప్తున్న మాటలు కాబట్టి, ఆయన చేసిన ప్రతి ఒక్క అద్భుతము ఒకదానికొకటి పొంతన కలిగి ఉన్నాయని గ్రహించుకోవాలా. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇర్మియా 16:2 ఏమంటున్నాడంటే, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకొనకూడదు అని ఇర్మియాతోటి మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ గ్రహించాలి మనం ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఆయన ప్రణాళిక ఏమిటి అనేది మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే ఈ గ్రహింపు మనుషులకు మనకు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు, వివాహము చేసుకొనకూడదని ప్రవక్త అయిన ఇర్మియా దేవుని చేత ఆజ్ఞాపించబడెను. అయితే ఈ విధంగా మరి వ్యభిచారం చేత అంటే ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు అపవిత్రుడుగా ఉండకూడదు అంటున్నాడు. వివాహము చేసుకొనకూడదని ప్రవక్త అయిన ఇర్మియా దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాడు. అందుకనే మరి ఇర్మియా 16:2 ఇదే విధంగా నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు మరి వివాహం ఎందుకు చేసుకోకూడదు అని ఆయన ప్రశ్నించలేదు. ఆయన ప్రణాళిక ఏమైందో మనం ఎరుగము. కాబట్టి వివాహము చేసుకొనకూడదని ప్రవక్త అయిన ఇర్మియా దేవుని చేత ఆజ్ఞాపింపబడెను. అయితే ఇక్కడ మరి హోషేయ గ్రంథంలో 1:2 ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, మనం గ్రహించాలా. ఎందుకంటే ఇక్కడ ఇర్మియాకేమో నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని ఇక్కడ ఆజ్ఞాపించాడు. మరి హోషేయలో 1:2 ఏమంటున్నాడు అంటే, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞాపించను. చూడండి, ఒకరికేమో పెళ్లి అసలు చేసుకోవద్దు అని ఒక ఆయనతో చెప్తూ ఉన్నాడు ఇర్మియా ఇక్కడ. మరి ఈ హోషేయతోటేమో నువ్వు మరి మామూలు వ్యక్తిని కూడా చేసుకో అనట్లేదు. ఆయన వ్యభిచారం చేసే స్త్రీని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకో అంటున్నాడు. మరి ఆయన ఏ విధంగా ఒప్పుకున్నాడో మరి ఆ విషయంలో దేవునికి లోబడి గాని ఇట్టి విధమైన మరి ఆయన ప్రణాళిక ఈ విధంగా ఉంటది. అమ్మో, మనం ఇది చేయగలమా అనే విధానం కూడా అక్కడ మనకు కలుగుతుంది. కాబట్టి గ్రహించుకోవాలి. ఎందుకంటే వ్యభిచారము చేత పుట్టిన పిల్లలు కలిగిన వేశ్యను పెళ్లి చేసుకోవాల్సినదిగా హోషేయ ప్రవక్త ఆజ్ఞాపింపబడాను. చూడండి, మరి ఈ విధంగా ఒక అతన్ని పెళ్లి చేసుకోమంటున్నాడు, ఒక అతన్నేమో వ్యభిచారము కలిగిన స్త్రీని పెళ్లి చేసుకో అంటున్నాడు. మరి ఆ విధంగా మరి దేవుని మాటకు లోబడిన వారిగా ఉన్నారు చాలా మంది. అందుకని మనం గ్రహించుకోవాలా. దేనికంటే మరి ఒక విషయంలో మరి చాలా మటుకు మనము గ్రహిస్తే క్రీస్తు విషయంలో మనము కూడా ఒకసారి ఆయన పడిన ప్రయాసము ఎంత మనుషులను ఆశ్చర్యానికి గురి చేస్తుందో మనం గ్రహించలేము. ఆయన త్యాగము అంత త్యాగపూరితమైన జీవితాన్ని ఆయన మనకు కనుపరిచిండు. అందుకనే లూకా సువార్త 24వ అధ్యాయము చూస్తే అక్కడ మనము క్రీస్తు శిష్యులు మర్చిపోయిన దానినంట. చూడండి, ఇక్కడ క్రీస్తు శిష్యులు మర్చిపోయారు. ఏమని మర్చిపోయారంటే, క్రీస్తు శిష్యులు మర్చిపోయిన దానిని క్రీస్తు 3 దినములైన తర్వాత తిరిగి లేచునని చెప్పిన మాటలు క్రీస్తు శత్రువులు జ్ఞాపకం ఉంచుకొని అని రాయబడ్డది. చూడండి, మరి శత్రువులన్నా జ్ఞాపకం ఉంచుకున్నారు యేసు ప్రభు వారు మళ్ళా తిరిగి లేస్తాడని. కానీ మరి తన శిష్యులు మాత్రము మర్చిపోయినట్లు ఇక్కడ మనం గ్రహిస్తాం. మరి దేవుడు ఇలాంటివి మర్చిపోకుండా మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకొనిలాగిన మనకు దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనం నడిపించి మనం బలపరచలాగిన దేవుని వేడుకుందాం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, మరి మనుషుడు ఎవడు భూమి మీద నమ్మదగిన వాడు కాడు. అందుకని మనము దేవునికి మరి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించేవారుగా ఉండి ఆయన నామానికి ఘనత తెచ్చేవారుగా ఉండాలని దేవుని పేరిట మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ గా మరి చేసుకుందాం. ప్రార్థనలు స్వప్న సిస్టర్, ప్రైజ్ రాడ్ సిస్టర్. స్వప్న సిస్టర్, ప్రైజ్ రాడ్. 2-3 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, చేయాలి సిస్టర్. యేసుబాబు గురించి షుగర్ నార్మల్ ఉండాలా, కాళ్ళు దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలా సిస్టర్. ఇర్మియా బ్రదర్ వాళ్ళ కుటుంబము
యేసు ప్రభులో బలపడాలి. అర్చిత సిస్టర్ను దేవుడు ముట్టుతాకి స్వస్థపరచాలి. అర్చిత సిస్టర్ను దేవుడు ముట్టి స్వస్థపరచాలి. యేసుబాబును దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ఇరుమయ కుటుంబము దేవునిలో బలపడాలి. ఈ ముగ్గురు గురించి చేయండి సిస్టర్. ఓకే సిస్టర్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తల్లి. అయ్యా వాక్యం నాతో మాట్లాడి బలపరిచినారు అయ్యా తల్లి. అయానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. యేసు ప్రభా అయ్యా దివ మరి తండ్రి ప్రభా, మేము లేఖనాలు ఎలా అర్థం చేసుకోవాలో ప్రభా మాకు జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. తల్లి మరి ఎలా మేము సత్యంలో ప్రభావ ముందుకు వెళ్ళాలకు నువ్వు బయలుపరిచారు అయానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుధాత్మ తండ్రి ప్రభా మరి నైనా దివా వచ్చిన మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వించండి, శక్తితో నింపండి ప్రభా తల్లి. వాక్యం ఇంకా బలపడాలని బలపరచండి దేవా తండ్రి. మరి నైనా ప్రభా మరి అయ్యా మరి నైనా యేసుబాబు అనే ఒక బ్రదర్ గురించి నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి ప్రభా. ఆ బ్రదర్ని ముట్టండి నైనా, తాకని దేవా ప్రభా. మరి ఆ షుగర్ ని నార్మల్ చేయండి యేసు ప్రభా తండ్రి. నీకు వందనాలు అయ్యా రచ్చ గొప్ప దేవా, గొప్ప పెద్దల ప్రభా అయ్యా. ఆ కాలుని కూడా ముట్టి స్వస్థపరచని బాగు చేయండి దేవా అయ్యా తండ్రి. ఆ షుగర్ కూడా మళ్ళీ నార్మల్ లోకి రావాలి దేవా యేసు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా అయ్యా. నా తండ్రి నీకే స్తోత్రాలు దేవా ప్రభా. మరి అలాగే తండ్రి ప్రభా మరి ఎలీషా బ్రదర్ని కూడా ముట్టండి, తాకని నైనా స్వస్థపరచండి ప్రభా దేవా. అతని కుటుంబం అంతటి రక్షణలోకి తీసుకొని బాబా, తను కూడా బాబా రక్షణలోకి రావాలి తల్లి ప్రభా. మారు మనసు రక్షణ దయచే బాబా అయ్యా. మీ సాక్ష్యం నిలబెట్టండి, మీ సేవలో వాడుకొని తండ్రి ప్రభా. కుటుంబం అంతా రక్షింపబడాలి దేవా ప్రభా తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసు ప్రభా. నీకే కృతజ్ఞత స్తుతిస్తూ ప్రభా ఏసయ్యా తండ్రి. మేము ఎంతమంది ప్రభా తండ్రి అయ్యా ప్రార్థన రిక్వెస్ట్లు మీ సన్నిలో పెట్టిన ప్రభావ వాళ్ళందరికీ స్వస్థత వచ్చింది తండ్రి నామంలోనైనా ప్రభా తండ్రి. ఎందరో ప్రభా రక్షింపబడ్డారు తండ్రి నైనా, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలైనా కృతజ్ఞత స్తుతులు ప్రభా దేవా యేసు ప్రభా తండ్రి. మరి ఇంకో సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ సిస్టర్ని కూడా బలపరచండి, మీ శక్తితో నింపని ప్రభా తండ్రి. మారు మనసు రక్షణ దయచండి, తను తన కుటుంబం అంతా రక్షింపబడలాగా తండ్రి మీ సన్నిధిలోకి నడిపించింది దేవా ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, మీ సాక్షిగా నిలబెట్టండి తండ్రి మూడు కుటుంబాలను తండ్రి అయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవాది దేవా అయా ప్రభా. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం దేవా ప్రభా. మరి ఇంకా ఎవరైతే రాని వాళ్ళందరూ కూడా బలపరచండి అయినా, మీ శక్తితో నింపండి ప్రభా. మీ బలం మీ సేవలో బలంగా వాడుకునే దేవా యేసు ప్రభా. నీకు స్తోత్రం అయ్యా తండ్రి. మా ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రభావ కాచి కాపాడుతూ సచివ లెక్కలో పెట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు ప్రభా దేవా అయ్యా. ఈ నామానికి ప్రభా మహిమ ఘనత స్తుతి కలుగును గాక దేవా ప్రభా. మా తండ్రి మీరు అక్కడికి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుకొని మా దేశం అందరినీ సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వందనాలు సిస్టర్. పరిశుద్ధరావు బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ఈ నవీన్ గురించి అర్తిష సిస్టర్ గురించి చేయండి బ్రదర్. ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభావ, ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన ఆవును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభావ సైన్స్లో చేరినైనా ఇంతవరకు మీ సన్నిధిలో ఉండడానికి, ప్రభాని స్వరం వినడానికి ప్రభావ మీరు చెప్పిన కృపతో మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మిమ్మల్ని గురించిన తండ్రి నాయన ప్రభావ ఎన్నో విషయాలు తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నా తండ్రి. ఆ మాటలన్నీ కూడా మా హృదయాల్లో భద్రపరచడం సహాయించారు తండ్రి. నా ప్రభావ జీవిత సాయంత్రకాల సమయంలో మా ప్రియులను బట్టి ప్రార్థిస్తుండగా సహాయపడము, కృపను అనుగ్రహించి తండ్రి. నాయన ప్రభావ హత్య సిస్టర్ జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డను తండ్రి ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి దూరపరచి ప్రభా తండ్రి గత కొంతకాలంగా నీ సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. ఆయన కనికరించండి, కృప చూపించండి. నన్ను గొప్ప దేవుడు, కరుణ చూపించే దేవుడు ప్రభావ ఎద్దుకు వచ్చామని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు తండ్రి. సహాయపడము, కృపను అనుగ్రహించము, సంపూర్ణ స్వస్థతం తండ్రి మీరు అనుగ్రహించినైనా మీరు అసలు స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల సమాధానం దయచేయండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత, ప్రతి అక్కరత మీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. దేగలుతండి నవీన్ దగ్గర బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. కలిగినటువంటి ప్రభావ ప్రతి నైనా దురలవాట్ల నుంచి విడిపించండి, ఆయన బంధకాల నుంచి విడిపించండి, పట్టి పీడిస్తున్న దురాత్మల నుంచి విడిపించండి. నా ప్రభావ తండ్రి తను మారాల ప్రభావ, తన మానసిక స్థితి నార్మల్ అవ్వాలా ప్రభావ, తల్లిదండ్రులకు లోబడాల తండ్రి. ఆయన ప్రభావ నార్మల్ లైఫ్ జీవించాలా ప్రభావ, సహాయం చేయమని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను మీ మెరుగాల ప్రభావ, మార్మన్స్ పొంది రక్షించబడాలి, మీ కొరకే గొప్ప సాక్షిగా సాధనంగా వాడబడాల ప్రభావ. మీరే సహాయపడము, కృపను అనుగ్రహించము. అబడిని తండ్రి నైనా మీరు నాయన లోక సంబంధమైనటువంటి ప్రతి అలవాట్ల నుంచి నైనా విడిపించి నాయన మీరు నన్ను మీ గొప్ప సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. సహాయపడండి, కృపను అనుగ్రహించి తన భవిష్యత్తును దీవించండి. మీరే నాయన ప్రభావ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన కేబీపీలో ప్రతి ప్రదర్శన చేస్తూ జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలకు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పరిచర్యలు దీవించండి, వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. వారు వెళ్తున్న ప్రతి చోట తండ్రి మీరే తోడుగా ఉండి దృష్టి నుంచి తప్పించండి.
ప్రభు నా తండ్రి మీకు మహిమార్థంగా మీకు ఒక సాక్షులుగా ప్రతి ఒక్కరూ ఉండినట్లు తండ్రి మీ కృపను అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తాం. తండ్రి నన్ను సాయంత్రకాల సమయంలో ఈ సన్నిధిలో గడిపే గొప్ప కృపను తండ్రి మీరు మాకు ఇచ్చినందుకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ చేసి మీ ప్రార్థనాంశాలకు తండ్రి జవాబుగా ఇచ్చేయమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవునికి పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుడు మరి ఇక్కడ కూడి ఉన్న మనకందరికీ ఆయన వాక్యం ద్వారా మాట్లాడి మన ప్రార్థనలు విజ్ఞాపనలు మరి ఇన్నందుకు దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లించేవారిగా ఉండి ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ మరి యేసుక్రీస్తు నామంలో మరి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.